హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మేము మేడారంకి వచ్చాము. కాకపోతే మెయిన్ మేడారం కాదండి, ఇదైతే మాకు తంగెనపల్లిలో, సిద్దిపేట డిస్టిక్ తంగెనపల్లి గ్రామం ఇంకా కోహిడా మండలంలో అయితే జరుగుతుంది. అది మేడారంలో బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి. మెయిన్ వచ్చేసి వరంగల్లో, అండ్ అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కొన్ని గ్రామాలలో అయితే సమ్మక్క సారక్క జాతర రెప్లికాస్ అట్లా తయారు చేసి ఆ జాతరను అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. మన తెలంగాణలో అయితే ఈ జాతర గురించి తెలవని వాళ్ళు ఉండరు. అండ్ ఈ జాతరకి రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తారు. అండ్ ఈ జాతర అయితే మనకు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ డేస్లో. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి జాన్ 28, 29, 30 అండ్ 31 4 రోజులైతే జాతర ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అండ్ ఈ జాతర మనకి కేవలం 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అండ్ ఇక్కడ మేము తంగెనపల్లికి వచ్చిన జాతరలో కూడా చాలా అంటే చాలామంది భక్తులు ఉన్నారు. మేమైతే లాస్ట్ డే వచ్చామన్నమాట 31 రోజున. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మేడారంకి వెళ్ళలేని వాళ్ళు, ఇంకా ఈ జాతర చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే వస్తారు మెయిన్గా. మేమైతే చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడికి వస్తున్నాము. మాకైతే ఇక్కడనే అలవాటు అయిపోయింది. లైక్ సమ్మక్క సారక్క జాతర మెయిన్ది వరంగల్ అయితే వెళ్ళలేము. అండ్ ఇది వచ్చేసి జంపన్న వాగ్ అనమాట. ఇదైతే ఇప్పటికీ క్లోజ్ చేసిండ్రు అనమాట. లైక్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అందులో వెళ్తే ప్రాబ్లం అవుతుందని అదైతే క్లోజ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ దగ్గర అయితే స్నానాలు అవన్నీ చేసి అమ్మవార్లని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ఇప్పుడైతే మనం సమ్మక్క సారక్క స్టోరీ అంటే జాతర ఎందుకు జరుపుకుంటారు, అసలు వీళ్ళు ఎవరు, అక్క చెల్లెళ్ళ లేకపోతే తల్లి కూతుర్లా అని తెలుసుకుందాం. నాకు తెలిసినట్టుగా షార్ట్కట్లో చిన్నగా అయితే చెప్పేస్తాను. అప్పట్లో ఒక కోయరాజు ఉండేవారు. ఆయనకి సంతానం లేదనమాట. లైక్ సంతానం కోసం ఎన్నో పూజలు అవన్నీ చేస్తూ ఉండగా ఒకరోజు అడవికి వెళ్ళిండనమాట. అడవికి వెళ్తే ఒక పుట్ట మీద ఒక చిన్న బేబీ గర్ల్ పండుకొని ఉండే అనమాట. అండ్ తన చుట్టూ పులిళ్ళు ఉండే. సో అమ్మవారిలాగా ఉండే ఆ పాప. సో ఆ దేవుడే మా కోసం ఆ తల్లిని ఇచ్చిండని చెప్పి వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయి మాఘశుద్ధ పౌర్ణమి రోజైతే ఆ తల్లికి సమ్మక్క అని పేరు పెట్టిండ్రు. సమ్మక్క